అన్యజనుల వలె కాక దేవుని బిడ్డల వలె ఉండాలి. తర్వాత ఇంకొక మాట ఉంది, జ్ఞానులై ఉండమంది. కుటుంబాన్ని కట్టుకోవటానికి జ్ఞానంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కుటుంబంతో నీ ఆర్థిక పరిస్థితి అటు ఇటు ఏదన్నా అనుకున్నది, అయ్యో అది నాకు తక్కువగా ఉంది జీతం, లేకపోతే డబ్బులు లేవే, లేకపోతే పరిస్థితులు వచ్చినా నేను ఏమి చేయలేదు కాదు. జ్ఞానంతో ఒకరినొకరు సర్దుకుపోయి మనస్తత్వంతో జ్ఞానంతో కట్టుకోవాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం మొత్తం చదివితే ఇవి ఉంటాయి. చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, ఒకరినొకరు లోబడి ఉండటం. కొన్ని ఇగో అడ్డు వస్తూ ఉంటుంది. రాదా ఇగోలు వస్తాయి కదా. నేను ఇగో అంటే అక్కడ ఏంటంటే నేను నేను ఏంటి నువ్వైతే ఏంది అంటారు. ఆ విధంగా కాకుండా నేను అన్నది ఇది నువ్వు నేను ఒకటే అన్నప్పుడు ఏమైంది తెలుసా, ఎలాంటి విభేదాలు లేవు. కాబట్టి ఒకరినొకరు దేవునిని బట్టి లోబడి ఉండాలి. చివరిగా ఒక మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనాలకు ముందు ఇంక కొంచెం చదువుకుంటూ వెళ్తే రాయబడి ఉంది, క్రీస్తునందు బలవంతుడై ఉంది. బలం కావాలంటే, నీరసంగా ఉందంటే హార్లిక్స్ రేపు తీసుకొచ్చిస్తావేమో, లేకపోతే బోర్నావిట్ తీసుకొచ్చిస్తావు, లేకపోతే రెడ్ బుల్ డ్రింక్ తీసుకొచ్చిస్తావేమో, ఏదైనా కానీ